అందరికీ తెలంగాణ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు వదులుకున్నటువంటి అమరులందరికీ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం. ఇవాళ ఎప్పుడైతే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష విరమించినట్టుగా ప్రకటన వచ్చిన వెంటనే ఆ ప్రకటన చూసి కలత చెంది తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినటువంటి ఉద్యమం దీంతో ఎక్కడ చల్లారిపోతుందో ఎక్కడ ఆగిపోతుందని చెప్పి ఉద్యమాన్ని ఆరిపోకుండా ఆపకుండా ఉద్యమాన్ని సజీవంగా రాష్ట్రం వచ్చేంత వరకు ముందుకు కొనసాగాలంటే నా ఆత్మహత్యతోనే నా అమరత్వంతోనే తెలంగాణ ఉద్యమము అగ్ని కణం లెక్క శిఖరాగ్రము దేవాలని చెప్పి నిర్ణయం తీసుకొని శ్రీకాంతాచారి బంగారు భవిష్యత్తును రుణపాయంగా లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం అమరుడైనటువంటి శ్రీకాంతాచారికి సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం. నీ త్యాగం నీ మరణం వృధా కాలేదు. నీ మరణముతోనే యావత్ తెలంగాణ ప్రజలంతా తెలంగాణ ఉద్యమాన్ని సముద్ర ప్రవాహం లెక్కే ముందు తీసుకుపోవడం మూలంగా ఆంధ్ర వలస పెట్టుబడిదారులంతా కూడా తెలంగాణ ఉద్యమానికి తలొక్కడం జరిగింది. ఈ త్యాగంతోని ఈ మరణంతోని ఈ మరణం తర్వాత చచ్చిపోయినటువంటి అమరుల యొక్క త్యాగాల వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా కన్ను తెరిచి అప్పుడున్నటువంటి కేంద్ర పాలకులు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి నీ మరణం వల్ల నీ చావు వల్ల ఈ రాష్ట్రం సాకారమైందని చెప్పి తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులంతా భావిస్తున్నాం. ఇవాళ ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పాలకులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ అమరుల యొక్క ఆశయాలను తెలంగాణ వస్తే ఏదైతే నీళ్లు నియామకాలు నిధులు మన ప్రాంతానికి మన ప్రజలకే చెందుతాయని చెప్పి ఉద్యమకారులు అమరులు భావించిలో ఆ దిశలో పట్ల ఈ పాలకులు ప్రయాణం చేయాలని చెప్పి తెలంగాణను సమగ్రంగా అభివృద్ధి చేయాలని చెప్పి తెలంగాణ వనరులు తెలంగాణ ప్రజలకే దక్కే విధంగా ప్రణాళిక చేయాలని చెప్పి సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా ఒక వాగ్దానం చేయడం జరిగింది. మేనిఫెస్టోలో పట్ల తెలంగాణ ఉద్యమకారులకు ఎవరైతే ఉన్నారో వారికి 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ఒక వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు అన్ని సంక్షేమ పథకాలలో పట్ల ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఈ రోజుతోని ఇంకా ఈ నెల 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వారోత్సవాలు కూడా మీరు నిర్వహించుకుంటారు. ఇప్పటికీ 1 ఇయర్ గడిచినప్పటికీ కూడా మీరు ఇచ్చినటువంటి వాగ్దానం మీద ఉద్యమకారులకు ఇచ్చేటువంటి ఇంటి స్థలం మీద ఇప్పటి వరకు విధి విధానాలు రూపొందించలేదు. ఇప్పటికైనా మీ 6 గ్యారంటీలు అమలైపోయినాయి. మీరు ఏదైతే చేస్తామని చెప్పి హామీ ఇచ్చిందో అవి కొంత మేరకు పూర్తి జరిగినాయి. మిగిలిందల్లా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీ మాత్రమే మిగిలింది. మేము ముఖ్యమంత్రి గారికి ఈ పాలకులకు మంత్రివర్గానికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల పోరాటము అమరుల యొక్క అమరత్వము సోనియా గాంధీ గారి యొక్క త్యాగంతో ఆమె నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఆ రాష్ట్రం రావడం మూలంగానే 10 ఏళ్ళు కేసీఆర్ పాలన జరిగింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిర్రు. కాబట్టి ఈ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణమైనటువంటి అమరుల కుటుంబాలకు ఖచ్చితంగా సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అమరులతో పాటు తెలంగాణ రాష్ట్రానికి అనేక విధాలుగా లాఠీ దెబ్బలు పడి కేసులై జైళ్ళకు వెళ్ళినటువంటి ఉద్యమకారులకు కూడా వెంటనే 250 గజాల స్థలం ఇవ్వడానికి మీరు ఖచ్చితంగా దాని విధి విధానాలు రూపొందించి దాని యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక విజ్ఞప్తి, ఇవాళ శ్రీకాంతాచారితో మొదలుకొని నిశాంత్ రెడ్డి కావచ్చు, ఆదిరెడ్డి కావచ్చు, ఒక్కొక్క అమరుని అమరత్వానికి ఒక ప్రధాన కారణం ఉన్నది. ఇవాళ కేసీఆర్ దీక్ష విరమణ తర్వాత శ్రీకాంతాచారి అమరత్వంతోనే
మళ్ళీ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. విశాంతరెడ్డి మరణంతో తెలంగాణ వాదం తెలంగాణ రాష్ట్రమంతా తెలంగాణ ప్రజల్లో ఉన్నదని చెప్పి ఉప ఎన్నికలలో నిరూపితమైంది. అదేవిధంగా ఆదిరెడ్డి యొక్క మరణం వల్ల పార్లమెంటు ముందు ఆయన త్యాగం చేయడం మూలంగా ప్రాణత్యాగం చేయడం మూలంగా అక్కడ ఉన్నటువంటి కేంద్ర పాలకులకు సోనియా గాంధీకి తెలంగాణ యొక్క ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నదని చెప్పి గ్రహించి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు కలిగినా వలస పాలకులు ఇబ్బందులు పెట్టినా మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఈ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ అమరుల యొక్క త్యాగాలను ఈ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా పాఠ్య పుస్తకాల లోపల పాఠ్య ప్రణాళిక లోపల చేర్చాలి. శ్రీకాంతాచారి యొక్క జీవితము వాళ్ళ త్యాగాలు బంగారు భవిష్యత్తు ఈ రాష్ట్రం కోసం వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి వాళ్ళని కలుసుకోవడము ఈ పాలకులకు మనకందరికీ సముచితం. దేశం యొక్క స్వతంత్ర సమర పోరాటం లోపల అప్పుడున్నటువంటి స్వతంత్ర సమర యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పాఠ్య పుస్తకాల లోపల చేర్చినాం మనం. అది కూడా నెహ్రూ కాలం నుంచి వస్తున్నటువంటి ఆ సాంప్రదాయం ఏదైతే ఉందో రాష్ట్రం కోసము దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన వాళ్ళను త్యాగం చేసిన వాళ్ళను రాబోయే భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలంటే తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగాలను పాఠ్య పుస్తకాల్లో పట్ల లెసన్లుగా చేర్చాలని చెప్పి సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఉద్యమకారులకు వెంటనే ఇకనైనా మిగిలినటువంటి దీన్ని కార్యరూపంలోకి తీసుకురావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ.